ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రాముఖ్యముగా ఎదురు చూచుట అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ముఖ్యమైనటువంటి మాట అంటే, మన జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలము, నూతన శక్తి, నూతన ఆనందము పొందుకుంటారని మరి దేవుని యొక్క ఉద్దేశాలను ప్రవక్త ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటున్నాడు. మరి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు ఆశీర్వాదాలు పొందుకొని పక్షి ఏ రీతిగా అయితే ఒక ఎత్తైన స్థలములో ఎగిరిపోతూ ఉంటుందో, అనగా అంత శక్తి, అంత బలము ఆ పక్షికి ఏ రీతిగా ఉంటుందో, మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలకి, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు ఆ రీతిగా ఉంటారు. ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ వారు నూతన బలాన్ని పొందుకుంటారు. అందుకే మరి పై భాగంలో మనం గమనించినట్లయితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు మరి సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టెళ్ళుదురు. మరి ఇక్కడ ఈ మాటలో అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, మరి బాలురు సమస్యలెదురు అలసిపోతూ ఉంటున్నారు, యవనస్తులు తప్పక మరి త్రొట్టిల్లుతారు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు, దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. అనేక విషయాల కొరకు ఎదురు చూస్తూ వేగిరపడుతూ ఉంటున్నాం. కానీ మరి వాటి ద్వారా సంతోషము, సమాధానము మనకు దొరకదు. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవకుడంబముగా ఉంటున్నది. అదే దేవుని కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరి మనుషులను, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆనందాన్ని, నూతన ఆశీర్వాదాలను పొందుకోగలరు. అందుకే ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు దొరుకుతూ ఉంటున్నాయి. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో నివసించే వారందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత అనగా, ఆయన సన్నిధిలో సమాధానము దొరుకుతూ ఉంటుంది. ఆయన ఎదురు చూస్తే నిత్య ఆనందము మరి కలుగుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం? ఈ లోకం కొరకు ఎదురు చూస్తుంటున్నామా? ఈ లోక భోగభాగ్యాల కొరకు ఎదురు చూస్తుంటున్నామా? ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, మరి ధనం కొరకు, బంగారం కొరకు, దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నా? కానీ వాటిల్లో దేనిలో కూడా
సమాధానము దొరకదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి వ్యర్థంగా ఉంటున్నది. అందుకే సొలొమోను ప్రసంగిలు అంటున్నాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము, సమస్తముని సమకూర్చుకున్నాడు సొలొమోను. మరి ఆస్తి ఐశ్వర్యాలను సమర్చుకున్నాడు. చివరికి అంటున్నాడు, మరి సమస్తాన్ని సమకూర్చుకున్నాను కానీ సమస్తము వ్యర్థము అని సొలొమోను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిత్య సంతోషము, నిత్య ఆనందము, నిత్య జీవము కావాలి అని అంటే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు నూతన బలము మనం పొందుకొని, నూతన శక్తిని పొందుకొని మరి పక్షిరాజు వలె ఎగిరేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.